నమస్తే అండి, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? జియాగూడలోని శ్రీ రంగనాథ టెంపుల్లో ఉన్నానండి. 400 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ ఆలయానికి. డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి కదా, దానికోసం మరమ్మతులు కొనసాగుతూ ఉన్నాయి. నిజంగానండి, మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఏదో ఒక కోరికతోనే, ఒక మనశ్శాంతి కోసమో, లేకపోతే పెళ్ళి అవ్వాలనో, లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వాలనో, పిల్లలు అవ్వాలనో, అట్లా రకరకాల కోరికల మీదకి వెళ్తూ ఉంటాం కదండి. నా మాట నమ్మండి, ఒక్కసారి ఈ ఆలయం గడప దాటి లోపలికి వచ్చిన వెంటనే షట్చక్రాలు అంటారు కదండి, అవన్నీ అలైన్మెంట్లోకి వచ్చేసి ఎంత మనశ్శాంతి అనిపిస్తుందంటే, అసలు ఇక్కడి నుంచి మనసంతా శాంతంగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అలా ఎలా అయితే అడుగులు వేస్తూ ఆ మూల విరాట్ దగ్గరికి వెళ్తామో, అసలు మనం ఎందుకు వచ్చామని కూడా మైమరిచిపోతాం. ఆయన అలా చూస్తూ ఉండిపోతాం. నిజంగా ఇది నాకు జరిగిన అనుభవమే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. వైకుంఠ ఏకాదశి రోజైతే ఇసుక పోస్టర్ రాలేదనుకోండి, అంతమంది జనం ఉంటారు. కానీ ఎక్కువ టైం పడ్డదు దర్శనానికి, చాలా ఈజీగానే టైం గడిచిపోతూ ఉంటుంది. నిజంగా ఈ ప్రాంగణం ఇప్పుడైతే మనం ఏదైతే చూస్తున్నామో, వైకుంఠం కిందికి దిగొచ్చిందా అన్న విధంగా ముస్తాబవుతుందండి. ఎంత అంగరంగ వైభవంగా ముస్తాబవుతాయో. సో ముఖ్యంగా అయితే ఈ ఆలయానికి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొదటి వారం వచ్చి సంకల్పం చేసుకొని 5 వారాలు లేదా 16 వారాలు ఇలా కోరిక మేరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే మాత్రం కంపల్సరిగా కోరిక కొంగు బంగారంగా నెరవేరుతుందండి. నిజంగా మూల విరాట్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఈ ఆలయం ప్రాశస్త్యం గురించి, అసలు ఎలా వెలిసారు ఇక్కడ అయ్యవారు అన్న విషయాలన్నీ కూడా గురుగారిని అడిగి తెలుసుకుందాం. ముందైతే లోపలికి వెళ్దాం. నాతో పాటు మీ అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. రండి. ఇక్కడ ఈ ధ్వజస్తంభాన్ని తల ఎత్తి ఎలా అయితే దండం పెట్టుకుంటున్నామో, ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే సాష్టాంగా అలా పడాలనిపించేస్తుందండి. అంతా అసలు అయ్యవారిని చూస్తూ ఉండవలసింది. అలాగే అమ్మవార్లు కూడా ఆయనకి చక్కగా సేవ చేసుకుంటూ ఎంత ముద్దొస్తుంటారో. రండి చూద్దాం. మనం ఏ ఆలయానికి వెళ్ళినా కొబ్బరికాయ, పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ తీసుకొని వెళ్ళే అలవాటు మనకు ఎలాగో హిందూ ధర్మంలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆలయం ఎంటర్ అవ్వగానే కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి లోపలికి తీసుకొని వెళ్ళాలి పూజ కోసం. గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద గోవింద భక్తస్య గోత్రో ఘోషకానాం దేవస్య దాత గోత్రం నాం దేస్య శ్రవణ్ కుమార్ నాం దేస్య కీర్తి నామ్ని శ్రీజన్ సాయి నాం దేస్య హారిక నామ్ని సరస్వతి నామ్ని సహ కుటుంబస్య సపరివార సబాంధవస్య శ్రీమాశ్చరణ వీర్య విద్యాప్తుదేయాయ శ్రీధర కేశవ గోవింద 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 శ్రీకర మాధవ గోవింద 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 మధుకైట భారీ గోవింద 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 నారాయణ హరి గోవింద 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 అచ్యుతానంద గోవింద శ్రీ వెంకటేశ గోవింద అచ్యుతానంద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద. నమస్తే గురుగారు. ఈరోజు మేము మా సుమన్ టీవీ ప్రేక్షకులు రామ్ గారి దయ వల్ల ఎంతో అదృష్టం చేసుకున్నాం అనుకుంటాం. ఆయన గురించి ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చింది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. ఇప్పుడు ఎలాగో 30 తారీఖు ముక్కోటి ఏకాదశి కాబట్టి చాలా అసలు ఈ గుడి ఇలా ఉండదు. ఫుల్ ఆఫ్ డెకరేషన్, ఎంత శోభాయమానంగా ఉంటుందంటే ఇంకా 2 కళ్ళు సరిపోవు అనుకోవచ్చు చూడడానికి. సో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మీరు 30వ తారీఖు ఈ ఆలయంలో ద్వారా దర్శనం చేసుకోవాలంటే ముందుగా ఈ ఆలయం గురించి మనలో చాలా మందికి ఇంకా తెలియదు కదా, అందుకే గురుగారిని రిక్వెస్ట్ చేశాను. సో ముందుగా ఈ ఆలయం ప్రాశస్త్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 400 సంవత్సరాల చరిత్ర గల భాగ్యనగరంలో వెలిసినటువంటి రంగనాథ స్వామి వారి దేవాలయము మొట్టమొదటిసారిగా పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుంటుంది. ఆ నిర్మాణం చేసుకునే దశలో వచ్చి దేవాలయ యొక్క ప్రాశస్త్యాన్ని
ఈ నిర్మాణం చేసుకుంటున్న దేవాలయం చూపిస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, భక్తులకు ధన్యవాదాలు. మా అదృష్టం గురుగారు. ఈ దేవాలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము. స్వయంభూ గురుగారు లేకపోతే స్వయంభూ. ఇక్కడ ఆ రోజులలో వైష్ణవ సాంప్రదాయాన్ని పెంపొందించడానికి, వైష్ణవ సాంప్రదాయాల భక్తులకు ఇక్కడికి వచ్చి గురుబోధ చేసి సమాశ్రయణాలను చేస్తారనమాట. వైష్ణవ భక్తులకు అందరికీ గురువులు. ఈ యొక్క దేవాలయం అనేది వేద ప్రమాణంలో మరియు ఇది పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నడుస్తున్నటువంటి దేవాలయం. పాంచరాత్ర శాస్త్ర ఆగమంలో రామానుజుల వారు ముఖ్యులు. అటువంటి రామానుజ సాంప్రదాయం ముఖ్య పీఠము తమిళనాడులోని వానమామలేలో ఉంటుంది. ఆ వానమామలే నుంచి ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చేసి భాగ్యనగరంలో భక్తులకు ఆ గురువు గారు వచ్చి ఇక్కడ ఉండి వారందరికీ వైష్ణవ సాంప్రదాయాన్ని, సమాశ్రయాలను పెంపొందించేవారు. ఆ రోజుల్లో ఇక్కడ గూడెంలాగా ఇది భాగ్యనగరంలో ఒక కొనాలో ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి దీన్ని మనం ఈరోజు మూసీ నది అంటున్నాము. ముచ్చుకుందా నది దీని పేరు. పవిత్రమైనటువంటి నది ఇది ముచ్చుకుందా నది. నదీ ప్రాంతంలో చక్కగా పొలాలు, తోటల మధ్యలో ఉన్నటువంటి చిన్న గూడాలు, ఆ రోజుల్లో గూడాలు ఉండేవి మనకు. ఆ గూడెంలో తానీషా రోజుల్లో ఇది ముఖ మండపం ఉండేది. చుట్టూ ప్రహరీ ఉన్నటువంటి స్థలం ఇది. అది ఎందుకు వచ్చింది అంటే ఆ రోజుల్లో ఆ రాజులు వేటకొని వచ్చినప్పుడు ఇటువంటివి విడిది చేసుకునేవారు. మండపాలు అప్పుడన్నీ రాతి కట్టడాలు ఉండేది. రాతి మండపము విడిది చేసేవారు. అటువంటి చోట బాగుందని చెప్పేసి మన రామానుజ పీఠం వారు కూడా ఇక్కడికి వచ్చేసి భక్తులందరికీ ఇక్కడికే వచ్చేవారు. ఇక్కడ ఉత్సవాలు, పూజలు చేసుకునేవారు. వారి ఇలవేల్పు కూడా రంగనాథ స్వామి. వానమావలికి దగ్గరలో శ్రీరంగం ఉంది. శ్రీరంగం అంటే మనకు భారతదేశంలో ప్రపంచంలో అంత పెద్ద దేవాలయం లేదు మీకు. శ్రీరంగం కావేరి విరజాసేయం వైకుంఠం రంగమందిరం పరవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం. ఈ రంగనాథుడైన వారు వైకుంఠనాథుడే. వైకుంఠంలో ఉండేటువంటి స్వామికి రంగనాథుడు. అందుకే కావేరి విరజ, అక్కడ కావేరి నది కూడా ఉంది. ఆ నది అంటే మనకు వైకుంఠంలోనూ విరజా నది. భక్తులు ముక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు చనిపోయిన తర్వాత మొదలు కావేరి నదికి వెళ్ళి వారిని విరజా నదికి వెళ్ళి స్నానం చేయించేవారు దేవతలు. స్నానం అయిన తర్వాతనే వారికి పవిత్రమైనటువంటి రూపం, దేవతా రూపం వస్తుంది. ఆ రూపం తర్వాతనే స్వామి దగ్గరకు వెళ్ళేవారు. అటువంటి విరజా నది పైకి అటువంటి విరజా నదే శ్రీరంగంలో. అందుకే కావేరి, ఇక్కడ ఉన్నట్టు కావేరి విరజాశయం వైకుంఠం రంగమందిరం. ఆ వైకుంఠమే శ్రీరంగనాథుడు అంటే పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీరంగం. అటువంటి శ్రీరంగనాథుడిని ఏ వైష్ణవ భక్తులైనా కానీ వైష్ణవ సాంప్రదాయాల ఆచార్యులు 12 మంది ఆచార్యులందరూ వారినే సేవించేవారు. ముఖ్య దేవత ఆయన. అటువంటి దేవత వారికి ఇలవేల్పు కనుక ఇక్కడ వారు తపస్సు చేసుకుంటునే టైంలో నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి రంగనాథుడు వారి కల్లో కనిపిస్తే ఇక్కడ తొవ్వి చూస్తే రంగనాథ విగ్రహం దొరికింది వారికి. ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి అప్పటి నుంచి ఎంతోమంది ఋషులు, మునులు ఎంతోమంది దేవాలయంలో సేవలు అన్నీ చేసుకునేవారు. 170 సంవత్సరాల కిందట శృంగార వంశం వారు అంటే మా వంశం వారు ఇక్కడికి వచ్చారు. శృంగార వంశం మాకు పేరు ఎందుకు వచ్చిందంటే మేము అన్ని అలంకారాలు చేయడంలో దేవాలయం కాలంలో ప్రతిష్టలు చాలా ప్రసిద్ధి. మేము ఈ రోజులు ఇప్పుడు మా తమ్ముడు కొడుకు యాదగిరిగుట్టలో కూడా బ్రహ్మోత్సవాల్లో వాడే అలంకారాలు చేస్తాడు. అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక ప్రతి చోటుకి వెళ్ళి మేము దేవాలయ బ్రహ్మోత్సవాలలో స్వామి ఒక్కొక్క లీల ఒక్కొక్క వాహనం మీద చూపిస్తారు. అటువంటి అలంకారాలు చేయడంలో మేము ప్రసిద్ధి. అందుకే మా పేరు శృంగారం అని వచ్చింది. ఆ శృంగార వంశస్థులు 170 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి స్వామి యొక్క సేవలు చేస్తూ దేవాలయాన్ని కొద్ది కొద్దిగా అభివృద్ధి పదంలో మేము చేసుకుంటూ వస్తున్నాం. అసలు వైకుంఠ ఏకాదశి రోజు అయితే నిజంగా గుడి అంతా కిక్కిరిసిలాడిపోయి అసలు ఎక్కడ 5-6 కిలోమీటర్ల మంద మొత్తం అసలు జనాలే ఉంటారు కదా గురుగారు. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క డెకరేషన్లో కనిపిస్తూ ఉంటారు మనకు స్వామివారు, ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటండి? వైకుంఠ ఏకాదశి అనేదే శ్రీరంగనాథుడికి ప్రత్యేకం. తిరుమల వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఎంత ప్రాముఖ్యతనో రంగనాథుడికి వైకుంఠ ఏకాదశి అనేది అంత ప్రాశస్త్యం. వైకుంఠ ఏకాదశి రంగనాథుడికి ఎంత ప్రాశస్త్యం ఎందుకు అంటే రంగనాథుడు అంటేనే చెప్పాను కదా వైకుంఠనాథుడు. వైకుంఠంలో ఉండే శ్రీ నారాయణుడే వైకుంఠనాథుడు. అప్పుడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం ఎందుకు వచ్చిందంటే భూలోకంలో రావణాసురుడు దేవతలని, ఋషులని, మునులని చాలా హింసించేవాడు.
నారాయణ అనే పదాన్ని ఎత్తకుండా ఉండేవాడు. అటువంటి సమయంలో దేవతలు ఋషులు అందరు వెళ్ళి స్వామిని ప్రార్థించారు వైకుంఠానికి వెళ్ళి. ఎందుకు ఏ రోజున వెళ్ళారు? ఈ వైకుంఠ ఏకాదశి రోజున వెళ్ళారు. ఋషులు మునులు దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళి స్వామిని ప్రార్థించిన రోజు ఏకాదశి కనుక ఆ రోజున వైకుంఠ ఏకాదశి. వైకుంఠానికి వెళ్ళి ప్రార్థన చేశారు వాళ్ళు ఏకాదశి, అందుకే వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు వెళ్ళి ప్రార్థన చేశారు కనుక దీని పేరు ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే స్వామి నేను రామావతారం ఎత్తి భూలోకానికి వచ్చేసి దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేస్తానని చెప్పేసి వారికి వరం ఇస్తారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి అంత ప్రాశస్త్యం. మనకు సంవత్సరంలో నెలకు 2 ఏకాదశులు, 12 నెలలకు 24 ఏకాదశులు. దాంట్లో 2 ఏకాదశులు ముఖ్యమైనవి. మనకు ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి మీకు పండరపూర్లో పెద్ద ఉత్సవం అవుతుంది, తొలి ఏకాదశి అంటారు దాన్ని. ఆ ఏకాదశి ప్రాశస్త్యము, దాంతో వైకుంఠ ఏకాదశి. మన హిందువులందరూ ప్రతి ఏకాదశి చాలా మంది వైష్ణవ భక్తులు కాండి వేరే వాళ్ళు కాండి ఉపవాసాలు ఉంటున్నారు. ఈ మధ్య ఇంకెక్కువ ప్రాశస్త్యమైంది. ప్రతి ఒక్కరు ఏకాదశి వ్రతాన్ని మన వాళ్ళు చేస్తున్నారు. అందులో ఈ 24 ఏకాదశులలో ముఖ్యమైన 2 కనుక కనీసం 2 చేయమని చెప్పేసి స్వామి అంటారు మనతో. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ స్వామిని ప్రార్థిస్తే వారి యొక్క కష్టాలన్నీ పోయి ఇహలోకంలో సుఖాలు అనుభవిస్తారు, అత్యంత మోక్షాన్ని కూడా వెళ్తారు. ఆ రోజు ఎవరైనా పరమపదిస్తే మటుకు వారికి డైరెక్ట్గా వైకుంఠమే. అందుకే దాని పేరు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. అటువంటి రంగనాథ స్వామికి అంత ప్రియమైన ఉత్సవం కనుకనే ఈ వైకుంఠ ఏకాదశి. రంగనాథ దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి మన హైదరాబాదులో. ఇది కూడా ప్రాశస్తమైన దేవాలయం. గత 30 సంవత్సరాలుగా భక్తుల సహకారము మరి మా ఇంటి వాళ్ళ ప్రోత్సాహం కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ మాకు అందరం కలిసి వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ప్రాశస్త్యాన్ని చూపించాలి. ఎందుకంటే ఓ రోజుల్లో మనకు వైకుంఠ ఏకాదశి అంటే 30 సంవత్సరాల కింద హైదరాబాద్లో ఎవరికి తెలియదు. భక్తులకు తెలుసు వైకుంఠ ఏకాదశి, తిరుమల వెళ్ళేవాళ్ళు, భద్రాచలం వెళ్ళేవాళ్ళు, యాదగిరిగుట్ట వెళ్ళేవాళ్ళు. ఇక్కడే రంగనాథుడికి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని చూపించాలని మెల్లిమెల్లిగా వైకుంఠ ఏకాదశిని అభివృద్ధి చేశాము. 2వ తిరుమలగా ఈ రోజున ఇక్కడ వైకుంఠ ఏకాదశి మనకు భారతదేశంలో తిరుమలనే వైకుంఠ ఏకాదశి అనుకుంటాం, కానీ వైకుంఠ ఏకాదశి శ్రీరంగంలో అవుతుంది ముఖ్యంగా. కానీ మన దక్షిణ దేశంలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక వైకుంఠ ఏకాదశి. తిరుమల అంటే కలియుగ వైకుంఠం, అది దానికి నవ్వుతోన భవిష్యత్తు నిత్య వైకుంఠం అది. అక్కడ వైకుంఠ ఏకాదశికి మన భక్తులందరూ చాలామంది వెళ్తుంటారు. కానీ మా యొక్క సంకల్పం ఏముండే అంటే డబ్బున్న వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకి వెళ్తారు, దర్శనం చేసుకుని రాత్రికి రాగలుగుతారు, తెల్లారు రాగలుగుతారు. మిడిల్ క్లాస్ పీపుల్, మీ అమ్మ నాన్న అటువంటి వృద్ధులు చాలామంది తిరుమల వెళ్ళి ఆ రోజున దర్శనం చేసుకోలేరు అక్కడి భక్తులు, అక్కడ క్రౌడ్ వల్ల. కనుక ఇక్కడే వైకుంఠ ఏకాదశిని తిరుమలలాగా చూపించాలని ఒక మంచి సదుద్దేశము సంకల్పం మాలో ఉండడం వల్ల ఆ స్వామి కూడా మాకు కృప కలిగించారు, భక్తులు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. కనుక ఆ యొక్క వైకుంఠ ఏకాదశిని దినదినాభివృద్ధిగా చేస్తూ తిరుమలలాగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి మనం నిర్వహిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి రోజున ఎక్కడ లేనట్టుగా ఇక్కడ మీకు క్షీరసాగరం ఉంటుంది. వైకుంఠంలో స్వామి క్షీరసాగరంలో ఉంటారు. అటువంటి క్షీరసాగరాన్ని ఇక్కడ నిర్మించి మనము ఇక్కడ క్షీరసాగరంలో రంగనాథుని వైకుంఠ పెరుమాళను పెడతాము. అలాగే వైకుంఠం ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక భూలోక వైకుంఠంగా ఇది చేయాలని చెప్పేసి అందుకే చెప్పాను కదా, కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం. ఆ వైకుంఠమే రంగమందిరం కనుక ఇక్కడే ఒక వైకుంఠాన్ని మనం నిర్మిస్తున్నాము. ఆ యొక్క నిర్మాణంలో ప్రోత్సహించి మమ్మల్ని భక్తులు ఎంతోమంది సహకరిస్తున్నారు. ఆ ఉత్సవాన్ని అలా అలా అభివృద్ధి చెందింది. ఈ రోజున లక్షలాదిగా వస్తారు. ముఖ్యంగా ఈ ఉత్సవం ఇంత మాకు ప్రసిద్ధి చెందడానికి ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత అలంకరణ చేయండి, ఓ 100 కోట్లు 50 కోట్లు 10 కోట్లు 50 లక్షలు పెట్టినా కానీ ఇంతమంది క్రౌడ్ భక్తులు వస్తున్న టైంలో ప్రభుత్వ సహకారం లేకపోతే ఏం కాదు. బ్యారికేడ్స్ అనండి, మున్సిపల్ అనండి, వాటర్ వర్క్స్ అనండి, ఎలక్ట్రిసిటీ అనండి, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు చాలా మంచి సహకారం చేసి ఈ ఉత్సవాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. వారికి కూడా సుమంతి టీవీ తరఫున మన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన ఆలయం గోపురానికి కూడా ప్రాధాన్యత ఉంది, ప్రత్యేకత ఉంది, ఒక కథ సంతరించుకుంది. దాన్ని ఒక్కసారి గుర్తు చేయండి. గాలి గోపురం అంటారు దాన్ని, శిఖరము గాలి గోపురం అంటారు. మనం ఎంత ఎత్తుకెదిగినా కానీ ఇక్కడికి వచ్చే వరకు తల దించుకొని రావాలి స్వామి దగ్గరికి. అందుకే చూడడానికి స్వామి మన అంత ఎత్తు, మన యొక్క హిందూ సాంప్రదాయము మన యొక్క అంత అధిగమించింది ఆకాశం వరకు అనేది ఒక సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని పెంపొందించేందుకే ఇటువంటి గోపురాలు కడతారు. మన ధర్మం అనంతం,
మనం అంతమవుతాం, కానీ ధర్మం అనేది అనంతం. ధర్మం నిన్న ఉంది, ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది. మనం నిన్న లేము, ఇవాళ ఉన్నాం, రేపు ఉండం. హిందూ ధర్మం అనంతం. అందుకే దీనికి సింహాలుగానే ఇటువంటి గోపురాలు కడతారు. గోపురం కట్టి మనం ఆ గోపురం మన ధర్మం ఎంత ప్రాశస్తంగా మరి తల చూసుకుంటూ వచ్చి మళ్ళీ కిందికి రాగానే తల ఉంచుకొని వస్తాం మనం. ఆ ప్రాశస్త్యం ఆ గోపురాలు ప్రాశస్తాలు. ఈ దేవాలయం కూడా అలాగే పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారంగా కట్టింది. దీనికి కోట గోడల్లాగా, దీనికి ప్రహరీ అంటారు, ప్రహరీ అలాగే ఉంటుంది. దానికి గాలి గోపురము, దాని దగ్గర ప్రాశస్తంగా శాస్త్ర ప్రకారంగా వైకుంఠ ద్వారము, దాని తర్వాత మళ్ళీ వచ్చినాక ముఖమండపము, ముఖమండపం దాటిన తర్వాత గర్భాలయము. గర్భాలయంలో కూడా 2 ఉంటాయి. గర్భాలయము, ఈ యొక్క దేవాలయంలో విగ్రహాలు కూడా శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి. షోడశంతో ఉంటాయి. 6 విగ్రహాలు ఉంటాయి. ఒకటి స్వామి సాలగ్రామ పెరుమాళ్ళు, అంటే మీకు కనబడుతున్న పెరుమాళ్ళు. ఒకటి ఉత్సవ పెరుమాళ్ళు, కళ్యాణ పెరుమాళ్ళు. ఒకటి భోగశేనుడు. ఒకటి మన రాత్రిపూట శయన ఆరగింపు పెరుమాళ్ళు. అలా 6 ఉంటాయి ఇక్కడ. 6 బేరీలు ఉంటాయి. దాన్ని షెడ్ బేరీ అంటారు. 6 బేరీలతోని భూలోక వైకుంఠంగా భాగ్యనగర వాసుల అదృష్టము ఇటువంటి దేవాలయం ఇక్కడ ఉండడము. ఇప్పుడు ఈ దేవాలయం పునర్నిర్మాణం కూడా జరుపుతుంటుంది. ఇక్కడ ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు చాలామంది వచ్చి ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అభిషేకంలో పాల్గొంటారు. సంతానం లేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి 16 వారాలు లక్ష్మీ అమ్మవారి అభిషేకం చేయించుకుంటే సంతానం కలుగుతుందని ఒక ప్రసిద్ధి ఉంది. అలా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. మరి వైకుంఠ ఏకాదశి మీరే చెప్తున్నారా, నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇక్కడ జరుగుతుంది. మా యొక్క సంకల్పం మేము అనుకుంటున్నాం పూర్తయింది. ఎంతోమంది తిరుమల వెళ్ళిన వాళ్ళు ఈ రోజున ఇక్కడికి వచ్చేసి 2వ తిరుమలగా, 2వ శ్రీరంగంగా ఈ జియాగూడ రంగనాథ స్వామిని కొలుస్తున్నారు. మరి అటువంటి దేవాలయంలో మీరందరూ కూడా వచ్చేసి దేవాలయం, ముఖ్యంగా మీడియా వాళ్ళు కానివ్వండి, పేపర్ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా, వెనకటికి మనకు పేపర్లు ఇన్ని లేవు, మీడియా లేకుండే, ఇటువంటి వార్తా సమాచారాలు లేకుండే. ఇప్పుడు యూత్, ముఖ్యంగా యువకులు ప్రతి చోటుకి వెళ్తున్నారు, ప్రతి దేవాలయాలకు వెళ్తున్నారు. అప్పుడు రోడ్లు కూడా సరిగా లేకుండే. మన హైదరాబాద్లో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి, మనకు తెలియడం లేదు ఇంకా. ఇప్పుడు యూత్ ప్రకారంగా మీ మీడియా వాళ్ళు ప్రతి చోటుకి వెళుతున్నారు, ఆ దేవాలయ ప్రాశస్తాన్ని తెలుపుతున్నారు. ముఖ్యంగా మాకేంటంటే ఇప్పుడు మాకు ఒక్కటే బాధ ఉంది, కొత్త దేవాలయాలు ఎన్నో కడుతున్నారు, పాత దేవాలయాలని అభివృద్ధి చేయడం లేదు. కానీ ప్రాత దేవాలయంలో ఉన్నటువంటి మహత్యము, శక్తి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ రోజుల నుంచి కూడా 300, 400, 100, 200 సంవత్సరాల దేవాలయాలు ఈ రోజు కూడా అక్కడ బ్రాహ్మలో, లేకపోతే ఆ ఊరి వాళ్ళు, అక్కడ భక్తులు ధూప దీప నైవేద్యాలు వాళ్ళు తోచినట్టుగా శక్తి ఉన్నది ఒక చక్కెర అరటిపండు పెట్టేసి దీపం పెట్టి ఆరగింపు చేసి వస్తున్నారు. అంటే ఆ దేవుడిలో ఇప్పటి కూడా ఆ శక్తి ఉన్నది. అటువంటి శక్తిగల దేవాలయాలను తీసిపెట్టేసి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నారు. నిర్మించద్దని అనడం లేదు, మేము నిర్మిస్తున్నారు. కానీ పాత దేవాలయాలని మీరు అభివృద్ధి చేయండి. ముఖ్యంగా ఇప్పుడు మటుకు మన ప్రభుత్వాలు కూడా చాలా సహకరిస్తున్నాయి. ఇప్పుడు వేములవాడ నుండి భద్రాచలము, యాదగిరిగుట్ట దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ మీడియా మాధ్యమంలో ఏంటంటే రోడ్స్ మంచిగా అయిపోయినాయి, మనం రోడ్స్ అయినాయి, పబ్లిక్ వెళుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు కూడా దూరం వెళ్ళి ఆ దేవాలయం చూపిస్తున్నారు. వాళ్ళు చూపించడానికి కారణం ఏంది? మీలాంటి ప్రింట్ మీడియా వాళ్ళే. ప్రింట్ మీడియాలో కూడా యూత్ ఎక్కువగా ఈ రోజున భక్తి చాలా వచ్చేసింది. మాకు అదే సంతోషం. యూత్లో భక్తి చాలా పెరిగిపోయింది. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ టెంపుల్ చూడండి, మీరు ఎక్కడ పోయింది, తిరుమల బొండి ప్రతి యూత్ ఏ దేవాలయానికి వెళ్ళండి, ఈ రోజున ప్రతి చోట యూత్ ఉంది. ఈ రోజున ఒక రోజుల్లో మీకు మన కాశీ కానివ్వండి, మీరు బద్రీనాథ్ కానివ్వండి, కేదార్నాథ్, వృద్ధులు పెద్దవాళ్ళు వెళ్ళేవాళ్ళు. బద్రీనాథ్ వెళ్తే అరే మళ్ళీ బయట వస్తారో రారు అనే భయం ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ వారు కూడా దానికి మంచి రోడ్ సహకారం చేయడం వల్ల యూత్ ఇప్పుడు చాలా, మీరు బద్రీనాథ్ సీజన్లో చూస్తే లక్షలాది ప్రజలు, అంటే యూత్లో అంత భక్తి పెరిగింది. మాకు అదే అందుకే ఈ దేవాలయం డెవలప్ కారణం కూడా యూత్ వల్లనే. యూత్ చాలా వస్తారు దేవాలయానికి. ఈ దేవాలయం అనేది ఒక్కటే, పాత దేవాలయం అభివృద్ధి చెయ్యండి. మీ మీడియా పరంగా ఆ దేవాలయాలు చూపించడం వల్ల ఆ దేవాలయం కూడా పేరు ప్రఖ్యాతి వస్తుంది. దేవాలయాలు అభివృద్ధి అవుతాయి. ఎందుకంటే ధర్మాన్ని మనం కాపాడుకుంటానే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం ఎక్కడో లేదు, ధర్మం అని అంటాం. ధర్మం మనలో ఉంది. మనం ధర్మాన్ని కాపాడితే హిందువుగా ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మం అనేది నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. మనం నిన్న లేము,
ఇవాళ ఉన్నాం, రేపు ఉండం. ఈ దేవాలయం ఈ రోజు ఇంత ప్రసిద్ధి చెంది ఇప్పుడు 400 సంవత్సరాల దేవాలయం. ఈ రోజు మనం నిర్మాణం చేసుకున్నాం, మళ్ళీ ఇదో 400 సంవత్సరాలు ఉంటుంది. ఇవాళ మనం నిర్మాణం చేస్తున్నాం, కానీ రేపు ఉండం, మనం నిన్నలేము. ఆ స్వామి కృప వల్ల. ఇంకా ముఖ్యంగా ఈ దేవాలయ ప్రాశస్త్యం ఏంటంటే, కొత్తగా గడుతున్న దాంట్లో గర్భ దేవాలయం అనేది రథం మీద ఉంది. మీకు భారతదేశంలో ఏ దేవాలయంలో కూడా ఈ యొక్క లేదు. వేద ప్రమాణ ప్రకారంగా స్వామి దశావతారాలు, వైకుంఠనాథుడే దశావతారాలు ఎత్తి రామ, కృష్ణ, కూర్మ, వరాహ అన్ని అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి మళ్ళీ వైకుంఠనాథుడు లీనమయ్యారు. వైకుంఠనాథుడు అంటే వీరి యొక్క గర్భాలయము రథ రూపంలో ఉంది. వారి యొక్క రూపాలు దశావతారాలుగా, దశావతారాలు కూడా ఈ దేవాలయం చుట్టుపక్కల దశావతారాలు పెట్టి సూర్య చంద్ర విగ్రహాలతో పాటు ఈ యొక్క రథం టైప్లో ఈ దేవాలయాన్ని కట్టాం. మీరు కూడా ఎన్నో దేవాలయాలు చూస్తుంటారు. ఈ యొక్క దేవాలయ ప్రాశస్త్యం అది ఇప్పుడు కొత్త నిర్మాణం జరుపుకుంటుంది. మనకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి దేవాలయం, గర్భ దేవాలయం లేదు. అక్కడ గురుగారు బయట కూడా 12 ఆచార్యాల విగ్రహాలు కనిపిస్తున్నాయి. దాని గురించి ఒక్కసారి చెప్పరా? ధర్మానికి ప్రతిరూపం గురువులు. గురువు లేకపోతే మనకు ధర్మం తెలియదు, మనకి ఏం తెలియదు. సాక్షాత్తు స్వామి వచ్చి మనకు ధర్మాన్ని నేర్పలేదు. ధర్మం పెంపొందించింది, ధర్మాన్ని డెవలప్ చేసింది గురువులే. రామానుజుల వారు, జగద్గురు శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఈ వైష్ణవ సాంప్రదాయానికి రామానుజ పీఠం వారు 12 మంది ఆళ్వార్లు. అటువంటి 12 మంది ఆళ్వార్లను కూడా ఇంత పెద్ద విగ్రహాలుగా మన దేవాలయంలో ఉంది. ధర్మాన్ని వారే తీసుకొచ్చారు. భూలోకంలో ధర్మము మనకు ఒక ముక్తి మార్గంలో తీసుకెళ్లారంటే మానవ జన్మ ప్రతి ఒక్కరు ఎత్తుతారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, నేను ముక్తి మార్గంలో వెళ్ళాలి, నాకు ముక్తి కలగాలి. మరి ఆ ముక్తిని తీసుకొచ్చే, ముక్తిని ఇచ్చేవాడెవరు? గురువు. అటువంటి ఫస్ట్ గురువులను విగ్రహాలను పెట్టి ఆ గురువుల పరంలో గురువుల నమస్కారం చేస్తూ మనం స్వామి దగ్గరికి వెళ్ళాలనే ప్రాశస్త్యంతోనే మేము బయట 12 మంది ఆళ్వార్లను పెట్టాము. ఇక్కడ కావేరీ నది అన్నట్టుగా ఇక్కడ కావేరీ పుష్కరిణి కూడా ఉంది మన దేవాలయంలో. చాలా మందికి తెలియదు, ఎందుకంటే స్థల ప్రభావం వల్ల, జాగ చిన్నగా ఉండడం వల్ల ఆ దేవాలయంలో నుండి మేము పుష్కరిణి ఎక్కువ చూపించలేకపోయాము. మొత్తం మూసి కొద్దిగా పెట్టాము. దానికి మెట్లుంటాయి, దాన్ని పాతాళ గంగా అని అంటారు. లోపలికి వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో చక్ర స్నానం స్వామి ఈ పుష్కరిణిలో చేస్తారు. కావేరీ పుష్కరిణి ఉంది. సాంప్రదాయపరకంగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ పుష్కరంలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటే మీ కోరికలు నెరవేరుతాయంటారు. మనం ఎలాగ యాత్రా స్థలాలకు వెళ్తాం, యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక నదిని దాటి యాత్రకు వెళ్తాం మనం. ఇప్పుడు కావేరీ నది ఉంది, శ్రీరంగంలో రామేశ్వరం ఉంది, ఎక్కడికి వెళ్ళండి మీరు నది దాటిపోతాం. తిరుపతికి వెళ్ళండి, పక్క కోనేరు ఉంది. అలాగే మన దేవాలయంలో కూడా కోనేరు ఉంది. కోనేరులో స్నానం చేస్తే బాగుంటుంది. కానీ పాతాళ గంగాల స్థల ప్రభావము చిన్నగా ఉంది కనుక కోనేరు మూసి దానికి పైపులు పెట్టి నల్లాలు పెట్టాము. ఆ నల్లాల దగ్గరనే భక్తులు తల మీద నీళ్లు చల్లుకొని కాళ్ళు కడుక్కొని వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క దేవాలయంలో ముఖ్య ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, పవిత్రోత్సవాలు. తిరుమలలో కానివ్వండి, యాదగిరిగుట్టలో కానీ, భద్రాచలం ఎక్కడైనా ఈ 3 ఉత్సవాలే స్వామికి నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం 4 ఉత్సవాలు జరుగుతాయి. నిత్యోత్సవం అంటే నిత్యము భగవత్ ఆరాధన జరిగి భక్తులు వచ్చి దర్శనం, దాన్ని నిత్యోత్సవం అంటారు. వారోత్సవం ప్రతి వారం స్వామికి శుక్రవారం అభిషేకము, శనివారికి అభిషేకము, స్వామికి సేవలు, దీపోత్సవాలు. నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం. ప్రతి నెల స్వామి యొక్క నక్షత్రం ఉంటుంది. నక్షత్రం రోజున స్వామికి అభిషేకం, ఆ నెల సేవలు. ఇక భక్తుల ధనమూలం ఇదం జగత్. అన్నిటికంటే మీకు ఇచ్చింది ఇంతసేపు చెప్పిన దాంట్లో ధనమూలం ఇదం జగత్. ఈ యొక్క దేవాలయానికి అనేది ఏంటంటే ఏ మణులు, మాన్యాలు, భూములు, మడిగలు, ప్రాపర్టీస్లో ఆ స్వామి దీనికి ప్రాపర్టీ. దీనికి వెనుకటికి ఎందుకో మరి రాజులు ఇన్ని దేవాలయాలకు ఇన్ని భూములు ఇచ్చారు, మరి రంగనాథుడికి ఎందుకు భూములు లేవో మాకు కూడా అర్థం కాదు. చాలా మంది భక్తులు అడుగుతారు, స్వామి ఈ దేవాలయం చూస్తే తిరుమలలా ఉంది, యాదగిరిగుట్టలా ఉంది, ఇంతమంది భక్తులు వస్తారు, వైకుంఠ ఏకాదశి ఇంత గ్రాండ్గా జరుగుతుంది, ఎలా జరుగుతుందో మాకే తెలియదు. ఇక్కడ భక్తులు కానివ్వండి, పేరు ఇక్కడ వారి పేరు ఫలానా పేరు ఏది ఉందో, మేము కూడా స్వామి సేవకులుగానే ఉంటున్నాం. ట్రస్టీ అని ఎప్పుడు చెప్పకూడదు. మనం స్వామికి ట్రస్టీ మనం కాదు, మనకు ట్రస్టీ స్వామి. ఈ స్వామికి మనులు, మాన్యాలు, డబ్బు ఏమీ లేదు, ఇన్కమ్ లేదు దీనికి. కానీ భక్తుల యొక్క ప్రోత్సాహం మటుకు భక్తి చాలా ఉంది ఇక్కడ. ప్రతి భక్తుడు వస్తారు. ఉత్సవాలు ఎలా జరుగుతాయో మాకే జరగదు. లక్షలాది రూపాయల ఖర్చు ఉంటుంది, ఇంత దేవాలయం జరుగుతుంది. చాలా మంది వచ్చి అడుగుతారు, మమ్మల్ని స్వామి దేవాలయం ఎలా కడుతున్నారు, ఏమన్నా ఉందా, దీనికి ట్రస్టీ ఉందా? ట్రస్టీ నేను ఒకటే అడుగుతాను, ట్రస్టీ స్వామికి కాదు, మనకు స్వామి ట్రస్టీ. స్వామి దాసులం మనము. ఏది లేకున్నా స్వామి దేవాలయము నిత్య
కళ్యాణం పచ్చతోరణంగా ఇక్కడ మొక్కు కళ్యాణాలు బాగా జరుగుతాయి. మేము ఒక్కటే ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తుంది ఏంటంటే ఇవాళ హిందువులలో హోటల్స్కి వెళ్ళకుండా అక్కడ వెళ్ళకుండా మీ యొక్క 60 సంవత్సరాలు ఉంది, మీ బాబు బర్త్డే ఉంది, మీ యొక్క మ్యారేజ్ డే ఉంది, ఈ రోజులు ఏంటంటే పుట్టినరోజు అనడం లేదు, బర్త్డే మ్యారేజ్ డే అంటున్నారు, పెళ్లి రోజు అనడం లేదు, షష్ఠి పూర్తి అంటున్నారు. అసలు షష్ఠి పూర్తి 60th అంటున్నారు. అలా ఇంగ్లీష్ పదాలు వచ్చాయి. కానీ ఇక్కడ అటువంటి ఉత్సవాలు ఏదైనా ఉంటే మీ యొక్క మనిషికి కూడా జరిగేది ఉత్సవమేనమ్మా. చాలా మంది మ్యారేజ్ డే అంటారు, మనిషి కూడా ఒక దేవుడి ప్రతిరూపమే. మనం వెనకటి వాళ్ళ బర్త్డే అంటున్నాం, పుట్టినరోజు అంటాం, బారసాల అని అంటాం. మొదటిసారి నేను మా అక్క గారి బారసాల రోజే మొదటిసారి వచ్చాను గురుగారి ఆలయానికి. అదే అంటుంది, దీని బారసాల పుట్టినరోజు, జన్మోత్సవం. కృష్ణుడికి ఏం చేస్తాం మనం? జన్మోత్సవం చేస్తాం. మరి మన ఇంట్లో కూడా చిన్న బాలుడు కృష్ణుడే కదా, దాన్ని జన్మోత్సవం అని అనాలి. మేము అదే ప్రసిద్ధి చెందాం. బర్త్డే నాట్ అలౌడ్, మ్యారేజ్ డే అనకూడదు, పెళ్లి రోజు, వివాహం చేసుకున్న రోజు, బర్త్డే కాకుండా పుట్టినరోజు పిల్లలకు. అటువంటి ఉత్సవాలు ఇక్కడికి వచ్చి మీరు చేసుకోవాలి, స్వామి దర్శనం చేసుకోవాలి, స్వామి కృపకు పాత్రలు కావాలని మేము అనుకుంటాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భక్తుల యొక్క కృషితోని ఆ స్వామి కృపతోని మంచిగా ఉత్సవాలు జరుగుతున్నాయి. భగవత్ కృప ఏం తక్కువ లేదు ఇక్కడ, అంత స్వామి కృప ఒకటే అంటాం. ఇక్కడ ఏమీ లేదు కానీ అన్నీ ఉన్నాయి. అంటే రకరకాల కోరికలతో భక్తులందరూ వస్తూ ఉంటారు గురుగారు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏమొస్తాయి అనిపిస్తుంది అంటే గ్రహాలన్నీ అలైన్మెంట్లోకి వచ్చేసాయేమో, ఇంకేం కోరుకో అక్కర్లేదు, ఆయన చూసుకున్నా, నేను అటెండెన్స్ వేసాను పో అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీకు ఎందుకు అనిపిస్తుందంటే ఈ రంగనాథుడు ప్రాశస్త్యము, రంగనాథుడు యొక్క దేవాలయము, రంగనాథుడు అంటేనే మహత్వం అనమాట. మీకు ఇప్పుడు దశావతారాలు ఎత్తి స్వామి మీకు ఏదన్నా శరీరంలో ఇంకేదన్నా అయింది, ఇప్పుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం. ఎందుకు? మన శరీర ఆరోగ్యం బాగలేకపోతే నరసింహస్వామి రాక్షసులకు అధిపతి. ఆయన మన శరీరంలో ఉన్నటువంటి దుష్టాలను తీసేసి మనకు సుఖశాంతులు ఇస్తాడు కనుక నరసింహస్వామి దగ్గరికి వెళ్తాం. సంసార జీవితంలో మనం సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి రాముడి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే రాముడు మానవ జీవితంలో సంసారం ఎలా చేయాలి, అన్న తమ్ముడు భార్య భర్త ఎలా ఉండాలో చూపించినటువంటి స్వామి కనుక మనము కళ్యాణం కాకపోతే చూడండి, అబ్బా రే రాముడి కళ్యాణం చేస్తే మన అమ్మాయి కళ్యాణం అవుతుందంటాం. అంటే మానవ జీవితానికి ఒక గైడ్, సంసార జీవితానికి ఒక గైడ్ రామాయణం. అలా ఆ కోరికలు అలా తీరుతాయి. వెంకటేశ్వర స్వామి దగ్గర లక్షలాది కోట్ల మందికి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి డబ్బు ఇచ్చే స్వామి, అందుకే ఇలా పెట్టాడు ఆయన, నా దగ్గర రా, నా దర్శనం చేరు, నువ్వు నాకి నేను నీకు ఇస్తా. అందుకే ఈరోజు తిరుమల ఉండి అలా నిండుకుంటూ వస్తుంది. రంగనాథుడు అంటే వైకుంఠనాథుడు. ఇక్కడ కేవలం మీకు దొరికేది మనశ్శాంతి, స్వామి కృప ఇక్కడ అందుకే ఎక్కడ రంగనాథ దేవాలయాలకండి, ఈ దేవుడు త్రేతాయుధం దేవుడు, ఆయన ఈ రోజు దేవుడు కాదు. ఆయన మనకు మొట్టమొదటిసారిగా భూలోకంలో విగ్రహం అనేది పూజ జరిగింది అంటే రంగనాథుడితోనే. రంగనాథుడు అంటే వైకుంఠనాథుడు మొదలే చెప్పాను మీకు నేను. బ్రహ్మదేవుడు రంగనాథుడికి, శ్రీరంగనాథుడు వైకుంఠనాథుడు ఒక పుత్రుడు. సృష్టి కార్యం రోజు చేసే ముందు బ్రహ్మదేవుడు పైకి వైకుంఠానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తన తండ్రిది వచ్చి సృష్టి కార్యం మొదలుపెట్టేవాడు. అలా చేస్తున్న సమయంలో ఒకరోజు స్వామి, రోజు నేను మన బ్రహ్మాండం నుంచి వెళ్ళి మీ దగ్గరకు వచ్చేసి బ్రహ్మలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళాలి, వైకుంఠంలో మీ దర్శనం చేసుకొని వచ్చే వరకు నాకు సృష్టి కార్యం చేయడానికి చాలా సమయం పడుతుంది, మీ యొక్క ప్రతిరూపాన్ని మాకు ఇవ్వండి, నేను వెళ్ళి మన యొక్క బ్రహ్మలోకంలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటా అంటే స్వామి ఇలా చూపించి ఒక విగ్రహం ఇస్తాడు. అదే రంగనాథ రూపం. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చేసి వారు బ్రహ్మలోకంలో పెట్టి పూజలు చేసుకుంటున్న తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంటుంది. అప్పుడప్పుడు ఒకసారి మన యొక్క రాముడి తాతగారు అయోధ్య నుంచి తన దేవతల సహాయార్థము పైకెళ్ళేసి అక్కడ దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్న టైంలో తన సైన్యంతో రాక్షసులను సంహరించేసి దేవతలకు విజయాన్ని కల్పిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి, నాయన నువ్వు భూలోకం నుంచి వచ్చేసి మాకు సహాయం చేశావు కనుక నీకేం కావాలంటే మీ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి దేవతామూర్తిని నాకు ఇవ్వండి, నేను కిందికి వెళ్ళి మా యొక్క రాజ్యంలో పెట్టుకొని పూజ చేసుకుంటానని చెప్పేసి రాముడు తాతగారు చెప్తారు. అలా విగ్రహం అనేది వైకుంఠం నుంచి బ్రహ్మలోకము, బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తుంది ఈ విగ్రహం, రంగనాథుడి విగ్రహం. అలా మీకు ఎన్నో వేల సంవత్సరాలు మళ్ళీ అయోధ్యలో రాముడి సందర్శనలో ఈ యొక్క రంగనాథుడి పూజలు జరిగాయి. మళ్ళీ రామరావణ యుద్ధం అవుతుంది. చూడండి మీరు ఎలా జరుగుతుందో. రామరావణ యుద్ధం అవుతుంది. రావణ సంహారం అయిన తర్వాత విభీషణుడు అయోధ్యకు వస్తాడు.
అప్పుడు రాముడు యుద్ధంలో తనకు సహాయం చేసినటువంటి అందరికీ రాజులకు అందరికీ బహుమానాలు ఇస్తుంటాడు. అప్పుడు విభీషణ్ అడుగుతాను, విభీషణ నువ్వు కూడా నాకు సహాయం చేసావు, నీకేం కావాలంటే స్వర్ణ లంకనే ఉంది, నాకేం తక్కువలేదు స్వామి, మీ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి రంగనాథ పెరుమాళను మాకు ఇవ్వండి, నేను లంకకు తీసుకెళ్ళి స్వామి సేవ చేస్తానని చెప్తారు. రాముడు ఆడిన మాట తప్పడు, ఆ విగ్రహాన్ని అలాగే వైకుంఠం నుంచి వచ్చిన విగ్రహాన్ని ఇస్తాడు. విభీషణ ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్తుంటాడు లంకకు. వెళ్ళే టైంలో సంధ్యా సమయం అవుతుంది. సంధ్యా సమయంలో వారు కూడా రాక్షసులైనా ఎవరైనా కానీ సంధ్య చేసుకునేవారు. వాళ్ళు పైనుంచి చూస్తే చుట్టూ కావేరీ నది మధ్యలో ఒక దీవి ఐలాండ్ లాగా ఉండేది. కిందికి దిగేసి పుష్కరిణి లాగా మంచిగా కావేరీ నది ఉన్నది, పవిత్రమైన నది అని చెప్పేసి ఆ విగ్రహాన్ని కింద పెట్టలేక ఒక అబ్బాయిని పిలిచేసి విగ్రహాన్ని పట్టుకో, నేను సంధ్య చేసుకొని వస్తానని చెప్పేసి ఆ అబ్బాయికి విగ్రహం ఇస్తే అబ్బాయి చెప్తాడు, నేను 3 సార్లు పిలుస్తాను, మీరు పిలవకపోతే వజన్ రాక్ అక్కడ పెట్టేస్తానంట. అతను వెళ్ళి స్నానం అభిషేకం చేద్దాము, స్వామికి సంకల్పం తీసుకుంటాడు సంధ్య అనే లోపల అబ్బాయి కింద పెట్టేస్తాడు విగ్రహం. అది అక్కడే ఆకర్షణ అలా ఉంటుంది. విగ్రహం అక్కడే ఫస్టే చెప్తారు, అక్కడ విగ్రహాన్ని ఎప్పుడు కింద పెడితే అక్కడే అది ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇక విభీషణుడు వచ్చేసి చుట్టూ చూస్తే బాగుంది, కావేరీ నది అని అక్కడే కట్టేశాడు. అక్కడి నుంచి లంక దగ్గర, శ్రీరంగం నుంచి, శ్రీరంగం అంటే తమిళనాడులో, తమిళనాడు నుంచి లంక దగ్గర, అక్కడే ఇప్పటికీ శ్రీరంగానికి రాత్రిపూట వచ్చి స్వామి విభీషణుడు పూజలు చేస్తానని అంటారు. ఆ దేవాలయం ప్రాశస్త్యం ఏంటంటే 7 ప్రాకార మధ్యే చుట్టూ కావేరీ నది, 7 కోటలు, 7 కోటల మధ్యలో స్వామి 27 గోపురాలతోని ఆ దేవాలయం ఉంది. ఒక్కొక్క కోట లోపల ఒక్కొక్క బస్తీ ఉంది, అక్కడ ఒక్కొక్క గ్రామం. ప్రపంచంలో అటువంటి దేవాలయం లేదనమాట. అందుకే కావేరీ విరజాశయం వైకుంఠం రంగమందిరం పరవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం ఎలాగ ఉన్నామో 7 ప్రాకార మధ్యే సరసిజ ముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర పనిరాట్ భోగ పర్యంక బాగే. అట్లా 7 ప్రాకార మధ్యలో ఉంది దేవాలయం. మీకు ప్రపంచంలో ఎక్కడ అటువంటి కోటలు చుట్టూ నది ఎక్కడ లేదు. మనకు ఎన్నో దేవాలయాలు ప్రాశస్త్యమైనవి. రాముడు కూడా వచ్చి రంగనాథుడి సేవ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి వెళ్తూ వెళ్తూ దక్షిణ దేశంలో, అందుకే మొన్న మన మోదీ గారు కూడా అయోధ్య ప్రతిష్టాపన కంటే ముందు రంగనాథుడి దర్శనం చేసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేశారు. అటువంటి పెరుమాళ్ళు అనమాట. రంగనాథుడు అంటే సాక్షాత్తు వైకుంఠనాథుడే అనమాట. అందుకే అంత ప్రాశస్తం రంగనాథ దేవాలయానికి వెళ్తే మీకు డబ్బు అటువంటివి కాకుండా మీ కోరికలు నిలబెడతాయి, సుఖశాంతులతోనే ఉంటారు. మీరు చెప్పారు చూడండి, ఇక్కడికి వస్తేసి ఒక వైబ్రేషన్స్ వస్తాయండి. ఆ వైబ్రేషన్ ఏంటంటే సుఖశాంతులు. డబ్బు ఉంటే వైబ్రేషన్ రాదు. మాట్లాడినంత సేపు అంటే ఈరోజు వర్కింగ్ డే, శనివారం మనం వచ్చాము ఈ రోజు వీడియో తీయడానికి, కానీ అంతమంది భక్తులు అలా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ లేకపోతే మాకు టైం అవుతుంది, ఇంకెంతసేపు, ఏది లేదు, కామ్ గా. అందుకే మీకు చెప్పాను కదా, డబ్బుతో వైబ్రేషన్స్ రాదు, సుఖశాంతులతోనే వైబ్రేషన్. ఈ వైబ్రేషన్స్ ఈ దేవాలయంలో ఉన్నాయన్నమాట. అందుకే భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి వస్తారు. రోజు భక్తులు రారు, ఎందుకంటే దూర ప్రాంతం. ఇంకోటి చెప్పాను కదా, ఇప్పుడు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర దేవాలయం ఎక్కడ కట్టండి మీరు, భక్తులు వెళ్తుంటారు. అమ్మవారు కలియుగ దేవత ఆంజనేయ స్వామి, కలియుగ ఉన్నంత వరకు ఆంజనేయ స్వామి ఉంటాడు. శివుడు ఎప్పటికీ ఉంటాడు. అటు ఈ రంగనాథుడు అంటే త్రేతాయుగ దేవుడు. రంగనాథుడు అంటే ఎవరికి తెలియదు. అందుకే రంగనాథుడు దేవుడికి తక్కువ వస్తారు. అయినా ఆ భక్తుల యొక్క ప్రేమ, స్వామి మీద భక్తి ఉంది. వైకుంఠ ఏకాదశి అవుతుంది ఇక్కడ. బ్రహ్మోత్సవాల రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ. ఈ సంవత్సరంలో జరిగే ఉత్సవాలలో దోషాల నివారణ గురించి పవిత్రోత్సవాలని సాంప్రదాయ దేవాలయంలో జరుగుతాయి. కేవలం వైష్ణవ దేవాలయాల్లోనే ఆ పవిత్రోత్సవాలు కూడా ఇక్కడ అవుతాయి. అన్ని ఉత్సవాలు యథావిధిగా జరుగుతాయి. స్వామి కృప, సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు మేము మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నాం గురుగారు. మీ ద్వారా స్థల పురాణం ఆలయానికి సంబంధించి, అలాగే ఆ వైకుంఠనాథుడి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. సంతోషం అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా మందికి అడ్రస్ కన్ఫ్యూజన్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆలయం ఇంత చిన్న సందులో ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమైనా చెప్పగలుగుతారా, ఎట్లా రావాలి ఇక్కడ? ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ అంటే గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కానీ ఈ హైకోర్ట్, అఫ్జల్గంజ్, భూలక్ష్మమ్మ టెంపుల్, పురాణాపుల్, జియాగూడ అంతే. ఇటు నుంచి రావాలంటే ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. సిటీ మధ్యలో బస్సెస్ ఉంటాయి, అన్ని ఆటో ఫెసిలిటీ ఉంటుంది. ఈ అత్తాపూర్ రంగారెడ్డి నుంచి రావాలంటేనేమో రాజేంద్ర నగర్, అత్తాపూర్, కార్వాన్, కమేలా రోడ్, జియాగూడ.
సో జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ అంటే గూగుల్ మ్యాప్స్ లో ఎలాగో లొకేషన్ తప్పకుండా. చూపిస్తుంది. మరి మీకు ఆలయానికి ఉన్న రిలేషన్? నేను ఇక్కడనే పుట్టి పెరిగిన స్వామి ఇక్కడనే. నేను కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా అందరూ ఇక్కడనే. మా మేనత్ ఇక్కడ సేవకురాలు, పేరు భూదేవి అని. అప్పటి నుంచి మేము అందరం ఇక్కడనే వస్తాము. అయ్యగారితో కూడా బాగా సన్నిహితంగా ఉంటాము. ఆయన చెప్పినట్టు మొత్తం కంప్లీట్గా నేనే ఉంటాను. ఇందాక మాటల్లో గురువు గారు కోనేరు గురించి చెప్పారు కదా, ఇదే అది స్థలం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది క్లోజ్ చేసి పెట్టారు. దీన్నే నల్లాగా చేసి పెట్టారు. అక్కడ వాటర్ ఇవే అయితే వస్తాయి, బట్ లోపలికి అయితే మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఉత్సవ విగ్రహాలు అన్నీ ఇక్కడే స్నానం ఆచరింపబడతాయి అన్నమాట. మనం ఏ పెద్ద దేవాలయాలు చూసినా, ఆలయాలు చూసినా కంపల్సరీ కోనేరు ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ కోనేరు అంటూ ఉంటుంది కదా. ఎంత పెద్ద దేవాలయం మనం ప్రతి ఒక్కటి చూసినా, పురాతన దేవాలయం ఒక 400-500 ఇయర్స్ చరిత్ర ఉంది అంటే ఆ దేవాలయం ముందు వెనకాల పక్కన ఎక్కడో కోనేరు అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాగే ఉంది, కాకపోతే ప్లేస్ చాలా చిన్నది ఇందాక గురుగారు చెప్పినట్టుగా. అందుకే కానీ కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అండ్ ఇక్కడ చేసిన ప్రసాదాలు కానీ, విగ్రహ ఉత్సవాలకి స్నానం కానీ కంపల్సరీ వాటర్ అన్ని ఇక్కడ నుంచే వెళ్తాయంట. ఇక్కడ మీరు మెట్ల మీద కూడా చూస్తున్నారని బాటిల్ క్యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే భక్తులు వాటర్ తీసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి కదండి, పవిత్రత కోసం. అండ్ టార్టైజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో సన్ రేస్ కూడా రావాలి కాబట్టి అక్కడ ఓపెన్ పెట్టారు, పైన కూడా ఓపెన్ పెట్టారు. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి ఎంత ప్రశాంతంగా, ఎంత ముద్దుగా కూర్చున్నారో చూడండి. ఈ అమ్మవారు అక్కడ అయ్యవారి సేవలు చేసుకుంటూ భక్తులకి కొంగు బంగారంగా కోరికలు తీరుస్తారండి. ముఖ్యంగా ఇక్కడ 16 వారాలు పెళ్లి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వచ్చి దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని జస్ట్ 16 వారాలు వచ్చి అమ్మవారి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే సరిపోతుందండి. ఇమ్మీడియట్గా ఆ 16 వారాల లోపే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషంగా నిండు 100 ఏళ్ళు కలిసి ఉండడానికి వేయాల్సిన ఆ 7 అడుగులు స్వయంగా అమ్మవారే చిటికిన వేలు పట్టుకొని మరి వేపిస్తారంట. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలా నాకు చెప్పిన వాళ్ళే చాలా మంది నాతో మాట్లాడుతూ ఉన్నారు కూడా. సో ఎక్కడుంది ఈ ఆలయం? జియాగూడలో ఉంది, శ్రీ రంగనాథ్ టెంపుల్. తప్పకుండా అఫ్కోర్స్ ప్రత్యక్షంగా రాని వాళ్ళు పరోక్షంగా సుమన్ టీవీ చూస్తున్న మీరు కూడా ఒక్కసారి అమ్మవారిని చూసి దండం పెట్టుకొని గట్టిగా సంకల్పం చేసుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఆ తర్వాత కోరిక నెరవేరిన తర్వాత అయినా సరే ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. గరుడ ఆల్వార్ అయ్యవారి దగ్గరికి వెళ్లే ముందు, దర్శనం అయ్యి వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకున్నాం అనుకోండి, మన కోరిక ఏదైనా అయ్యవారి దగ్గర పేచి పెట్టి మరి మన కోరికని తీర్చేలాగా చేయగలరు ఆయన. సో తప్పకుండా ఆలయానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర కూడా ఒక అటెండెన్స్ వేసుకోండి. అమ్మవారి దగ్గర పర్మిషన్ తీసుకున్నానండి, అయ్యవారి చుట్టూ ఒక రౌండ్ వేస్తానని. అయితే ఇంతకుముందు అయితే ఇట్లానే ఉండేది డెకరేషన్, కానీ ఇప్పుడు మాత్రం రథం మీద కూర్చున్నట్టుగా ఈ మొత్తం అవుట్ సైడ్ అంతా మరమ్మతులు చేస్తున్నారండి. అంటే ఇప్పుడు మనం వచ్చిన రోజు వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఇంకా 30 రోజులు ఉంది కాబట్టి ఇదంతా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. నేను మొత్తం రెడీ అయ్యాక కూడా ఆ విజువల్స్ కూడా డెఫినెట్గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి. అండ్ మత్స్య అవతారం, దశావతారాలన్నీ కూడా ఈ గోడ పైన మనం చూడొచ్చు స్వామివారిని. అంటే మనం ఏ కోరిక కోరుకున్నా మీరు వచ్చి శరణాగతి కోరడమే లేటు. మీ కోరికలన్నీ కొంగు బంగారంగా తీర్చడానికి నేనైతే సంసిద్ధంగా ఉన్నాను, ఇదిగో రథం పట్టుకొని మీకోసమే రెడీగా ఉన్నాను అన్నట్టుగా అయ్యవారు అలా కూర్చుని ఉన్నట్టుగా మనకి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. సో వీటికి అంత పెయింటింగ్ అదంతా వేసిన తర్వాత ఇంకా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది కదండి స్వామివారిది. ఇది అమెరికాకి తీసుకెళ్దామని తయారు చేయించుకున్నారట కొంతమంది భక్తులు. కష్టపడి అమెరికాకి తీసుకెళ్లడానికి ఎయిర్పోర్ట్ వరకు అయితే వెళ్లారు, కానీ అక్కడ అలౌ చేయకపోవడం వల్ల మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారట. భక్తుల్లో భక్తుడు, ఆ రాముల వారికి మహాభక్తుడు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడండి ఈ ఆలయంలో.
ఆయన లేకుండా రాముల వారు లేరు, సీతమ్మ వారు లేరు, వాళ్ళు లేకుండా ఈయన లేరు, వీళ్ళెవరు ఇరువురు లేకుండా మనం ఎవరూ లేవు కదా. జై బోలో ఆంజనేయ స్వామికి జై. వెంకటరమణ గోవింద 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 గోవింద. శ్రీరంగంలోని ఆ శ్రీరంగనాథుడి దర్శనం, అలాగే తిరుమల తిరుపతిలోని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి వైకుంఠ ఏకాదశికి అని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. కానీ జియాగూడలో ఉన్న ఈ శ్రీ రంగనాథుని ఆలయానికి వస్తే గనుక ఏకంగా ఆ వైకుంఠం నుంచి స్వామివారు దిగివచ్చి భక్తులకి దర్శనం ఇవ్వడానికి కోసం అలా కూర్చున్నారేమో అనిపిస్తుందండి. చాలా కిటకిటలాడుతూ ఉంటుంది ఆలయం అంతా ఆ రోజు. బట్ తొందరగానే దర్శనం అయిపోతుంది. డెఫినెట్గా మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. స్వామివారి కృపకి పాత్రలు కావాలని. అలాగే ప్రత్యక్షంగా రాని వాళ్ళు పరోక్షంగా సుమన్ టీవీ వీడియో మీ వరకే చేరిందంటే పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. నిజంగా మనం ఏ ఆలయానికైనా కోరికలు కోరడానికే వెళ్తాం, కానీ ఒక్కసారి జియాగూడలో ఉన్న ఈ శ్రీరంగనాథుడి ఆలయానికి వచ్చామనుకోండి, షట్చక్రాలన్నీ ఒక్కసారి అలైన్మెంట్లోకి వచ్చేసి మనల్ని కామ్ డౌన్ చేస్తుందేమో అనిపిస్తుంది. అలా ఆ స్వామివారిని చూస్తూ అమ్మవార్లు ఇద్దరు ఆయన సేద తీర్చుకోవడం చూస్తూ ఉంటే నిజంగా మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు చాలా ప్రాశస్యం అండి. 16 వారాలు లేదా 5 వారాలు అమ్మవారికి అభిషేకం కానివ్వండి, లేదంటే వచ్చి అర్చన చేసుకుంటే పెళ్ళి కావాల్సిన మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు కానీ 16 వారాలు తిరగకముందే కొంగు బంగారంగా అమ్మవారు కోరిక తీరుస్తుంది. ఒకసారి వచ్చి చూడండి. జై శ్రీమన్నారాయణ.